చేసుకుంటూ కర్మలన్నీ పూర్తి అయిపోయి, ఆ కర్మలన్నీ ఎక్కడ పూర్తి అయిపోతాయి అంటే వీడికి పూర్తిగా నిత్య నిరంతరం సమాధిలో నిలిచే స్థితి ఏ జన్మలో అయితే వాడికి చివరి జన్మ కలుగుతుందో ఆ జన్మలో ఆ జ్ఞానంలో నిరంతరం ఉంటున్నప్పుడు ఈ కర్మలన్నీ కూడా లైపోతాయి. అందుకే ఈ ఈ ఇంకా అక్కడ వాడికి కర్మలో జ్ఞానంలో కర్మలన్నీ కలిసిపోతున్నాయి. మోక్షం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏముందండి అక్కడ? ఏమీ లేదు. సర్వం కల్విదం బ్రహ్మ అన్నట్లుగా, ఏకమేవాద్వితీయం బ్రహ్మ నేహనానాస్తి కించన అన్నట్లుగా ఆ ఒక్క చైతన్యం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి జ్ఞానంలో వాడి మైండ్ నిత్య నిరంతరం తల పడిపోయేంత వరకు కూడా ఆ అనుభవంతోటే నిలిచిపోతాడు. అదే వాడికి చరమజన్మ అంటే ఏమిటి? ఇంకా మోక్షమే. ఇంకా ఈ రాకపోకాలన్నట్టు లేవు. ఈర్ష్యాసు రాగద్వేషాలు అంటే అవన్నీ కూడా వాడిలో, ఇవన్నీ కూడా భ్రమకు లోన్ చేసేటువంటివన్నీ ఏంటిది? సమాధి నిత్య నిరంతరం ఉండటానికి ముందే వీడికి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాడు. కంప్లీట్ చేసుకుంటేనే గాని ఆ సమాధి అనుభవంలో నిలవలేడు వాడు. ఆ సమాధి అనుభవంలో నిలిచిన తర్వాత ఇంకా ఆ కర్మలన్నీ కూడా అక్కడ ఈయన కొద్దిగా పొన్నా సరే అన్ని తగలబడిపోతాయి. అంటే అంతర్గతంగా ఉన్నటువంటి వాసనలు సంస్కారాలు తగలబడిపోతాయి. బాహ్యంగానేమో ఎప్పుడైతే ఆ సమాధి అనుభవంలో ఉండి కర్మలు చేస్తుంటాడు అప్పుడు తామరాకు మీద నీటి బిందులాగా ఉంటుంది వాడి స్థితి. ఇంకా వాడికి జన్మ లేదు, ఇదే చర్మ జన్మ అని ఉండేది వాడికి. ఆ అనుభవంలో నిత్య నిరంతరం ఉంటుండేటప్పటికి వాడికి తెలియబడుతుంది. శాస్త్రం కూడా అదే చెప్తుంది. భగవద్గీతలో భగవంతుడు కూడా అదే చెప్పాడనమాట. జ్ఞానమునకు వేదాంత శాస్త్రమునకు కర్మ యొక్క అంతము అని చెప్పబడినది. అది కర్మ యొక్క అంతం ఏంటంటే జ్ఞానానుభవమే, మోక్షస్థితి. నిరంతరం మోక్ష స్థితిలో ఉన్నప్పుడు ఇంకా వాడికి కర్మ అనేటువంటిది లేదు, అంతా బ్రహ్మమయంగానే అనుభవంగా ఉంటుంది. ఏ కర్మ అయినను జరగవలన్నా ఎన్ని కారణములు ఉండవలెను? 5. వాన్ని గూర్చి ఎసట తెలుపబడినది. కర్మ యొక్క అంతము జ్ఞానమును బోధించు సాంఖ్య వేదాంత శాస్త్రమును తెలుపబడినది. ఆ 5 కారణములు ఎవియో తెలుపుతున్నారు. అది కర్మ చేయడానికి కూడా 5 కారణాలు ఉన్నాయి. అవి ఏమిటో అనేటిది తెలియస్తున్నారు అనమాట. ఈ కర్మ జ్ఞానము పూర్తిగా జ్ఞానానుభవంలో వాడు నిత్య నిరంతరం ఉంటున్నప్పుడు గాని ఈ కర్మ వాడికి అంతమైపోదు. అంటే కర్మ ఉంటే జన్మ ఉంది కదండి, ఇంకా వాడికి జన్మనేటిది లేదు. ఎందుకని? నిరంతరం జ్ఞానస్థితిలో నిలబడిపోయాడు. ఆ సమాధిలో నిలబడిపోయి వాడిలో ఉన్నటువంటి అవన్నీ కూడా తగలబడిపోతుంది. అందుకని ఇంకా వాడికి ఆ మహాత్ముడికి జన్మ లేదన్నమాట. ఈ కర్మాచరణ విషయమున శరీరము, కర్త, వివిధములగు ఇంద్రియములు, పలు విధములుగా వేరువేరుగా నుండు క్రియలు, వ్యాపారములు దైవమును కారణములుగా ఉన్నవి. అది ఈ కర్మ జరగాలంటే 5 కారణాలు చెప్పారు. ఆ 5 కారణాలు ఏమేమిటంటే శరీరము. శరీరం ఉంటేనే కదండి వాడు కర్మ చేయగలడు. అంటే ఏమండి శరీరం లేకపోయినా మానసికంగా కర్మ చేస్తాడు కదండి. అంటే మానసికమైన కర్మ చేయాలన్నా ఈ స్థూల శరీరం ఉన్నప్పుడే ఆ మనస్తోటి కర్మ చేయగలడు. ఈ స్థూల శరీరం పడిపోయిన తర్వాత ఒక గాలి కదండి. సూక్ష్మ శరీరం అంటే మనసు అంటే ఒక గాలి కదండి. గాలి ఏం చేయగలదు? ఏమీ లేదు. అన్ని సమ్మేళనమైనప్పుడే పంచభూతాలతో సమ్మేళనమయ్యి ఈ శరీరంలో పంచీకృతమయ్యి పంచ జ్ఞానేంద్రియాలుగా పంచ కర్మేంద్రియాలుగా ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఆ మనసు కూడా కర్మ చేయగలదు. అందుకని కర్మ చేయాలంటే మొట్టమొదటిది శరీరం ఉండాలి. తర్వాత 2 లోపల బుద్ధి. చేస్తున్నా అంటే నేను చేస్తున్నానంటే ఆ బుద్ధి ఉండాలన్నమాట. కర్త అనమాట వాడు. వివిధములగు ఇంద్రియములు. లోపల బుద్ధి ఒక్కటి ఉంటే సరిపోతుందండి అంటే ఈ ఇంద్రియాలు కూడా ఉండాలి. కళ్ళు చూస్తుంటేనే కదండి వాడు ఆ కళ్ళ ద్వారా చూసింది లోపలికి చేర్చుకుంటాడు.
అంటే కర్మ ఎలా తయారు చేసుకుంటున్నాడు వీడు అనే దానికి అనమాట. ఎందుకంటే చూడటానికి ఈ పనులు చేస్తున్న తేలిగ్గా అయిపోతున్నాయండి అనుకుంటున్నాను. కానీ ఈ 5 ఉంటేనే గాని అక్కడ కర్మ జరగటం లేదు అనే దానికి వివరంగా చెప్తున్నారనమాట. పలు విధములుగా వేరు వేరుగా నుండి క్రియలు. అది ఒక కర్మకి ఇంకో కర్మకి సంబంధం లేదు. ఒక విషయానికి ఇంకో విషయానికి సంబంధం లేదు. ఇప్పుడు కళ్ళు చూస్తూ ఉంటాయి, చెవులు వింటుంటాయి. ఇలాగ ఇంద్రియాలు ఏ పనులు, ఏ ఇంద్రియం పని ఆ ఇంద్రియం ఎలాగైతే చేస్తుందో ఇవన్నీ వివిధ రకాలుగానే ఉన్నాయిగా. ఇంద్రియాలు ఇంద్రియాలు చేసేటువంటి పనులు కూడా. 5 దైవము. ఆ లోపల ఆ చైతన్య శక్తి ఉంటేనే ఈ శరీరము, మనసు, బుద్ధి, ఇంద్రియాలు, ఇక్కడ వివిధ రకాలంటి కర్మలు అంటే విషయాలు ఇవన్నీ కలిపితే అప్పుడు అక్కడ కర్మ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ వీడు జ్ఞానం పొందిన తర్వాత దైవం ఒక్కదాన్నే పట్టుకుంటున్నాడు. మిగతా వాటన్నిటినీ కూడా వాడు ఇది నేను కాదు, ఇది నేను కాదు, మనకి నిర్వాణ షట్కం ఉంది చూడండి. ఈ దేహం నేను కాదు, ఈ మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, ఇవన్నీ నేను కాదు, నేను కాదు. ఇక్కడ కనిపించేటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఇదేమి నాకు, ఎందుకంటే నాకు తల్లి లేదు, తండ్రి లేదు, పుణ్యం లేదు, పాపం లేదు, ఏమీ లేని ఇవన్నీ కూడా ఆ 4గిట్లోనే ఉన్నాయి. ఇంకా ఆ 4ని వీడు దృష్టిలోకి తీసుకోకుండా నేను దైవాన్ని అంటే ఆ చైతన్యాన్ని జ్ఞానంతో ఎప్పుడైతే వీడి మైండ్ ఉంటుందో అప్పుడు ఈ 4గిటిని కూడా సాక్షిగా ఉంటాడు. ఈ 4గిటికి అంటే ఇవి ఏమన్నా మనం తీసేస్తే పోయే విధంగా ఉన్నాయా? ఇప్పుడు చూడండి, ఒక వస్తువు ఇది మనకు వద్దు అనుకుంటే అది తీసి వెంటనే పాత సామాన్ల దాంట్లో పడేయటమో లేకపోతే బయట పడేయటమో చేసేస్తాం. కానీ నాకు జన్మ వద్దు అనుకున్న తర్వాత కూడా వాడు చాలా సంవత్సరాలు అనేక జన్మలు కూడా వీడికి ఈ కర్మని నిరాకరిస్తూ, అంటే నేను చేసేవాడిని కాదు, నేను బ్రహ్మని, నేను ఆత్మని, నేను నిర్గుణాన్ని అనేటువంటి జ్ఞానంలో నిరంతరం వాడి మైండ్ మెదలాలి అంటే, ఆ రకమైన ధ్యానం జరగాలి అంటే వీడు ఎంతో భగవంతుని యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి. ఆ భక్తి శ్రద్ధలు కలిగి ఉండటమే కాకుండా ప్రపంచం ఎటువంటిదో తెలియాలి. ఆ ప్రపంచాన్ని నమ్మినప్పుడు ఎలా నష్టపోతున్నామో, ఈ ఇంద్రియాలు, శరీరము, మనసు ఇవన్నీ బహిర్ముఖంగా ఉన్నప్పుడు ఎలా నష్టపోతున్నామో అదంతా కూడా వాడికి తెలియాలి. ఆ వివరణ అంతా అర్థమైంది అనుకోండి, ఓహో నా జన్మ కారణం వీళ్ళెవరు కాదు, నా దుఃఖానికి కారణం ఇక్కడ కనిపించేది ఏదీ కాదు, నా మనసే నా దుఃఖానికి కారణము, నా అహంకారమే నా దుఃఖానికి కారణము అని వాడిలో వాడు అన్ని చూసుకొని ఎన్నిసార్లు ఎంతసేపు ఎన్ని జన్మలు విచారణ చేసినా లేని దాని గురించి ఇది లేనిది, ఇది ఎండమావి అని వాడు నిర్ధారణ చేసుకున్న తర్వాత ఇంకా ఎంత విచారించిన గొడ్రాల బిడ్డ ఎంత వర్ణించినా ఏమన్నా ఉన్నాడా? వాడు లేడు. అక్కడ ఉన్నాడనేటువంటి భ్రమలో ఉన్నటువంటి వాడు వర్ణిస్తున్నాడు. కానీ ఇక్కడ బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జగత్తు మిథ్య, ఉన్నదాని వల్లే ఉంది కానీ నిజం కాదని ఆ మైండ్ బాగా అది ఇవికిపోవాలన్నమాట. అప్పుడు విషయాల్లోకి తొందరగా మనసు ప్రయాణం చెయ్యదు. ఆ నిప్పును ముట్టుకుంటే కాలుతుందని ఎలా వెనక్కి తగ్గుతాడో అలాగే విషయంలోకి వెళ్ళే ముందుగానే వీడు వెనక్కి తగ్గుతాడు. విషయాల్లోకి వెళ్ళాలని ఇంద్రియం చూస్తున్నప్పటికీ ఆ మనసును వెనక్కి లాగేసుకుంటాడు. ఎందుకని? నేను బ్రహ్మణ అంటే ఆ దైవం నందే దృష్టి ఏకాగ్రత పెట్టుకుని ఉన్నాడు. అందుకనే దాన్ని ఆ గుర్రాలు ఎట్లా పడితే అట్లా పరిగెత్తకుండా ఉండే విధంగా ఆ కళ్ళాల్ని చేతిలో పట్టుకున్న రథసారథి ఎలాగైతే ఒక్కసారి వెనక్కి లాగితే ఆ గుర్రాలు తగ్గుతాయో అలాగే తన దృష్టి, తన ఏకాగ్రత బ్రహ్మణ అంటే ఆ సమాధి అనుభవంలో ధ్యానంగా ఎప్పుడైతే ఉంటున్నాడో, ఆ ఏకాగ్రతలో ఉంటున్నాడో అప్పుడు ఇంద్రియాలు ఇవన్నీ కూడా వెనక్కి తగ్గుతున్నాయి. తగ్గటం అంటే ఇదేదో వస్తువుగా లేదు, ఒక మనిషి ఒక రూపంగా లేదు,
ఇవన్నీ ఆలోచన భావన మాత్రంగా ఉన్నాయి ఇవన్నీ. ఆ భావన ఈ బ్రహ్మ భావనలో అన్నీ కలిసిపోతున్నాయి. బ్రహ్మ భావనలో ప్రపంచ భావన అంతా కూడా కలిసిపోతుంది. ఆ చిల్ల గింజ గనక ఎలాగైతే ఆ నీటిలో పడేసిన తర్వాత ఆ చిల్ల గింజ పొడి ఆ నీటిని స్వచ్ఛం చేయడమే కాకుండా అది కూడా ఆ ఆ ఆ స్వచ్ఛతలోనే కలిసిపోతుంది, స్వచ్ఛత అయిపోతుంది అది కూడా. అలాగే ఆ మనసులో మాలిన్యం అంతా తొలగగా మాలిన్యం అంతా పోయిందనుకోండి, చిత్తశుద్ధి ఏర్పడింది అనుకోండి, ఇంకా వాడి అంతరంగం ఎప్పుడు ప్రకాశవంతంగా జ్ఞానంగా ఆ వెలుగ్గానే ఉండిపోతుంది. ఈ అనుభవం కలగటానికి వీడికి అనేక జన్మలు సాధన చెయ్యాలి వాడు. అందుకే మహాత్ములు పీఠాధిపతులు వీళ్ళు చూడండి, మోక్షం అనేటిది ప్రతి ఒక్కడికి వాడు హక్కుదారుడైనప్పటికీ వాడిలో ఉన్నటువంటి సంస్కారాలు అట్లా పోనివ్వవు కాబట్టి ముందర ధర్మం గురించి ప్రచారం చేస్తారు. ఆ ధర్మం గురించి నీ ప్రవర్తన ధర్మంగా ఉండాలి, నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా ధర్మంగా ఉండాలి, దాన ధర్మాదులు ఉండాలి, ఈ పుణ్యకార్యాలు చెయ్యాలి అంటే ఇవన్నీ ఎందుకు వాళ్ళు ప్రోత్సహిస్తున్నారా? కాదు, అలా చేయగా వాడు పుణ్య పరిపాకం వల్ల జ్ఞానం వైపుకు మళ్ళుతాడు. అందుకని జ్ఞానం దగ్గరికి వచ్చానుకోండి, ఆ జ్ఞానంలో దృఢపడే కొద్దీ ఈ కర్మలన్నీ కూడా అక్కడ సమాప్తమైపోతాయి. అంటే ఎప్పుడు సమాధానంలో ఉన్నప్పుడు ఇంక అక్కడ ఏమీ లేవు కదండి, ఏ ఆలోచన లేదు. ఆ జ్ఞానంలో దృఢపడిపోయినప్పుడే, నిరంతరం అలా ఉంటున్నప్పుడే వాడికి మోక్షం. ఇక్కడ ఈ 5 ఉంటేనే గాని కర్మ జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకొస్తూ, కరణములనగా 12 పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, మనసు, బుద్ధి. అది ఇక్కడ ఇంద్రియాలని చెప్పారు చూడండి, మనకి వివిధములగు ఇంద్రియాలని. ఆ వివిధములగు ఇంద్రియాలంటే ఏమిటంటే ఈ 12 అన్నమాట. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి. అంటే అంతరేంద్రియాలు అంటే మనసు, బుద్ధి. అంటే మనసు, బుద్ధి అంటే చిత్తం, అహంకారం లేదా అండి అని కాదు. ఆ 4టిని 2 ప్రధానంగా చెప్పారన్నమాట, 2గా చెప్పారు. చేష్టలనగా వాని వ్యాపారములు. ఇట దైవమనగా ఆయా ఇంద్రియాదుల అధిష్టాన దేవతలని గాని, లేక పూర్వజన్మ సంస్కారములు, అదృష్ట పుణ్యపాపములు అని గాని చెప్పవచ్చును. ఏ కర్మ అయినను జరగవలనన్నా దానికి కల 5 కారణములు ఇవి: శరీరము, కర్త, వివిధములగు ఇంద్రియములు, ఆ ఇంద్రియముల యొక్క వ్యాపారములు, దైవము. ఈ 5 ఉన్నప్పుడే కర్మ జరుగుతుంది. ఏ కర్మ చేయబడినప్పటికీ ఈ 5ను అందులో కారణమని చెప్పుచున్నారు. అది నువ్వే పనైనా చేయని, మానసిక కర్మ చేసినా లేకపోతే బాహ్యంగా శరీరంతో కర్మ చేస్తున్నప్పటికీ, ఇవన్నీ కలిగి వాచిక కర్మ చేస్తున్నప్పటికీ ఈ 5 యొక్క సమ్మేళనం వల్లే వాడు చేయగలడు. ఈ 5 ఎప్పుడు ఏకమైపోతాయి అంటే వాడు నిరంతరం సమాధిలో ఉంటే అప్పుడు ఈ 5 ఏకమైపోయి ఉన్నది ఒకటే సత్యము, అదే ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనేటువంటి జ్ఞానంలో వాడు స్థిరంగా ఉంటాడు. దేనికంటే స్థిరంగా ఉంటాడని చెప్పుకోవడమే, ఉన్నది ఒకటే, ఆ ఒక్క సత్యమే. మనుజుడు శరీరము, వాక్కు, మనసు అను వీని చేత న్యాయమైనట్టు గాని, శాస్త్రీయమైనట్టు గాని, అన్యాయమైనట్టు గాని, అశాస్త్రీయమైనట్టు గాని ఏ కర్మమును ప్రారంభించుతున్నాడో దానికి ఈ 5 కారణములై ఉన్నవి. అది ఈ 5 ఏ పని చెయ్యాలన్నా ఈ 5 కారణంగా ఉంటాయి. సాక్షియు ఆత్మను కర్తయ్యని తలంచువాడు అవివేకి అని తెలుపుచున్నాడు. అంటే కర్మ విషయం ఇట్లుండగా పైన తెలిపిన 5 కారణములై ఉండగా ఎవడు సంస్కరింపబడని బుద్ధి గలవాడొకటచే నిరుపాధికుడు అగు ఆత్మను కర్తగా తలంచుచున్నాడో అట్టి అవివేకి కర్మము యొక్క గాని ఆత్మ యొక్క గాని వాస్తవ స్వరూపమును ఎరుంగకున్నాడు.
ఏమండి, ఈ పనులన్నీ చెయ్యాలంటే ఆ ఆత్మశక్తి ఉండటం వల్లనే కదండి, ఆత్మశక్తే కదండి కారణం. అంటే ఒక రకంగా అది కారణమైనప్పటికీ దాంట్లో కల్తీ కలిసేటప్పటికీ జన్మ వచ్చింది కదా. దానికి కారణం వీడిలో ఉండేటువంటి సంస్కారాలు, వాసనలు, వీడి ఉన్నటువంటి ఇష్టాయిష్టాలు ఇవే కదండి, కల్తీ ఇవి కదండి. అందుకని అంత ఆత్మశక్తి వల్ల జరుగుతుంది కాబట్టి ఉన్నదంతా ఆత్మేనండి అని అనుకోవడానికి ఇక్కడ నీ మనసుకి నువ్వు బుద్ధి చెప్పుకోవాలి. నీ మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్నంతా కూడా తీసేసుకోగలవాలి. నిజంగా ఆత్మశక్తే కానీ మిగతా ఇవేమీ కూడా అక్కడ నీకు అవి ఎండమావిలో నీరు లాగా ఉంటాయి. ఆత్మ చైతన్యం మాత్రమే సత్యం అన్నమాట. మిగతావన్నీ కూడా అసత్యములు. అందుకనే ఆత్మే కదండి వీటన్నిటికీ కారణము అని అనుకుంటే అది కొంతవరకు నిజమే, కానీ అది అవివేకమే అవుతుంది అని చెప్తున్నారన్నమాట. ఆత్మ యొక్క అసలు స్వరూపాన్ని వాడింకా అనుభవం పొందలేదు. ఆత్మ వస్తువుకు దైవము యొక్క ఉనికిని విభజింపబడక ఏకముగా ఉన్నట్లు ఏ జ్ఞానము చేత ఎరుగుచున్నాడో అట్టి జ్ఞానము కర్మయందు ఆత్మ కర్త కాదు. పేజీలు 2-3 పోయి ఇప్పుడు జరుగుతున్న కరెక్ట్ తీసి. కర్మయందు ఆత్మ కర్త కాదు, పైన తెలిపిన 5 మాత్రమే కర్తలు. ఆత్మ సాక్షి, కేవలుడు, నిరుపాధికుడు, సంగరహితుడు అయినను కర్తృత్వమును ఆత్మయందు ఆరోపించువాడు వివేకహీనుడే ఎగును. అతడు పరమార్థ తత్వమును తెలియనివాడు. అది మనం చెప్పుకుంటున్నాం కదా ఒక్కొక్కసారి. ఇదంతా కూడా ఆత్మశక్తి వల్లనే జరుగుతుంది, ఆత్మశక్తి తప్ప ఇంకొకటి లేదు కదా. మరి ఈ రూపనామాలు కూడా ఆత్మే కదండి, ఇక్కడ ఉన్నదంతా కూడా ఆత్మే కదండి అంటే అది నిజంగా అసలు సత్యాన్ని వీడికి అనుభవంగా పొందినట్లయితే దానికి దీనికి ఉన్న తేడా ఏమిటో ఆత్మశక్తి వల్లనే అయినప్పటికీ ఇవన్నీ ఆత్మస్థితిలో లేవు కదా. ఎండమావిలో నీరు లాంటివి ఇవి. ఆ ఎండమావిలో ఆ నీరు అనేవి బ్రహ్మ, లేకపోతే ఏముంది, ఉన్నదంతా బ్రహ్మ చైతన్యమే. అసలు అది అది అనుభవం కావాలన్నమాట. కాకపోయినట్లయితే ఇదంతా కూడా వాడికి తెలియకపోయినట్లయితే, ఆత్మ అనుభవము లేకపోయినట్లయితే ఇవన్నీ కూడా భ్రమను కలిగిస్తాయి. భ్రమకే లోనవుతాడు, వివేకహీనుడే అవుతాడు అని చెప్తున్నా అనమాట. అతడు పరమార్థ తత్వమును తెలియనివాడు, శ్రవణాది సంస్కారం లేని బుద్ధి గలవాడు, దుర్మతి, అసంగమగు ఆత్మను కర్తగా చూచువాడు, నేత్రములున్నను గ్రుడ్డివాడే ఎగును. ఎలయన్నా అతడు సత్యమును గాంచుట లేదు, ఆత్మకు కర్తృత్వము ఆరోపించుట అజ్ఞానమే ఎగును. కావుననే అట్టి వారు గ్రుడ్డివారే అని చెప్పబడినది. దీనికి కారణము వారి బుద్ధికి సరి అయిన సంస్కారము సత్యదృష్టి లేనిచో, ఆత్మజ్ఞానము లేనిచో అట్టి వారు అంధప్రాయులే ఎగుదురు. ఎలయన్నా వారు జ్ఞాననేత్ర విహీనులై ఉన్నారు. వారంత గొప్పవారైనప్పటికీ చీకటిలోనున్న వారి చందముననే ఉండుచు వాస్తవమును గ్రహించజాలక ఎందురు. అది చీకట్లో ఉన్నటువంటి వారే అంటే ఆ వాడికి అసలు సత్యము అనుభవం కాలేదు. ఆ అనుభవం అయితే ఇంకా అది చెరగని ముద్ర అయిపోతుంది. కాకపోతే ఆ చెరగని ముద్ర అవ్వాలంటే వీడు ఎంతో సాధన, ఇన్ని జన్మలో సాధన చేస్తేనే గాని ఇంకా ఆ చరమ జన్మలోనే వాడికి ఆ అనుభవంలో స్థిరత్వం అనేది కలుగుతుందన్నమాట. ఇది అసలుకి ఎంత వివరంగా చెప్తున్నారు చూడండి. ఆత్మ కర్త కాదు. దేనికంటే కర్తృత్వ భోక్తృత్వాదులు అనేవి బుద్ధిలో కలిగినటువంటి ఆలోచనలో గాని ఆత్మకి ఏ విధమైనటువంటి చేస్తున్నారంటే గాని చెయ్యాలనేటిది. అందుకే మరి మేము ఎప్పుడు దేవుణ్ణి పూజిస్తున్నామండి, ఆయన సేవలోనే ఉన్నామండి, కానీ ఎందుకో మాకు ఈ కష్టాలన్నీ ఇస్తున్నా అండి భగవంతుడు అని చెప్పేసి ఒక్కొక్కడు పలుకుతుంటాడు. అంటే
ఆ భగవంతుడికి వీడు ఇప్పుడు చేస్తున్నాడు సరే, కానీ అంతకుముందు వాడు చేసినటువంటి నా శరీరం అంటే నమ్మకంలో ఉండి చేసినటువంటి కర్మల యొక్క ఫలాలని అనుభవించడానికే కదా ఈ శరీరం వచ్చింది. ఆయనకి దయ లేదండి దేవుడికి అని చెప్పేసి అంటుంటారు. ఆయనకి దయ లేకుండా పోవడం లేదు, దయ కలిగి ఉండటం లేదు. ఆయన వీటన్నిటికీ ద్వంద్వాలకి అతీతమైన స్థితి అది. అది సర్వే సర్వత్రా ఉన్నప్పటికీ అంతటా ఉన్నటువంటి ఆ శక్తిని మనం గ్రహించలేకపోతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా పిచ్చి మాటలు చెప్పుకుంటూ ఉంటాం. ఆయన ఎటువంటి వాడండి, ఆయన దేనికి అంటని వాడండి. అంటని వాడనేంటి అనుభవంగా నీకు నిరంతరం ఉండాలి. అంటే మాటలతో చెప్పడం తప్ప అండి అంటే చెప్పడం తప్పు కాదు, కానీ మాట కంటే కూడా ఆ అనుభవంగా ఉండటం ప్రధానం అన్నమాట. అందుకే ఆత్మ దేనికి అంటపడదు. ఆత్మస్థితిలో ఏమున్నాయండి? ఏమీ లేవు. రోజు నిద్రపోతున్న ఆ నిద్ర స్థితిలో ఆ సుషుప్తిలో ఏమున్నాయి? ఏం కనిపిస్తున్నాయి? ఆనందం పొందుతున్నామంటే ఏమన్నా కనిపిస్తే అక్కడ ఆనందం ఉందా? ఏమీ కనిపించకపోయినప్పటికీ ఆనందంగానే ఉంది. ఇక్కడ అన్ని కనిపిస్తున్నప్పటికీ ఆనందం లేదు. ఎందుకు? కనిపించేవన్నీ నిజం అనుకుంటున్నాం. అక్కడ ఏమీ కనిపించకపోయినా ఎందుకు ఆనందంగా ఉన్నా అంటే ఆ మనోబుద్ధులు అనేవి పడిపోయినాయి అక్కడ. అందుకని ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే వాడు స్వరూపమే ఆనందం. కానీ ఆనంద స్వరూపం అంటే జ్ఞానం లేకపోయినప్పటికీ మనోబుద్ధులు పడిపోయేప్పటికీ హాయిగా ఉన్నాడు వాడికి. మరి శరీరం లేచిన తర్వాత, నిద్ర లేచిన తర్వాత ఈ మనోబుద్ధులు ప్రవర్తన చేస్తున్నాయి. ఇది చాలా లోతుకి చాలా నిగూఢమైనటువంటి దీన్ని కూడా మనకి చక్కగా, ఎందుకంటే ఇంకా పరిసమాప్తి కాబోతుంది కదండి ఈ గ్రంథము. అది చివరకు వచ్చేప్పటికి బాగా వివరిస్తున్నారు అనమాట. ఎంత పాండిత్యం, ఎన్ని లౌకిక విద్యలు కలిగి ఉన్నప్పటికీ సత్య దృష్టి లేనిచో అది నీకు ప్రపంచంలో ఎన్ని రకాల విద్యలైనా తెలిసి ఉండొచ్చు, ఎంత పాండిత్యమైనా ఉండొచ్చు, ఎంత తెలివి గలవాడమైనా కావచ్చు, కానీ సత్య దృష్టి కలిగి ఉండాలి. అంటే ఆ బ్రహ్మము తప్ప రెండోది లేదంటే జ్ఞానంగా ఆ అనుభవంలో నిలిచిపోవాలన్నమాట. అక్కడ ఏ మాటలు లేవండి. ఆత్మజ్ఞానము లేని చోటి వారు అంధప్రాయులే ఎగుదురు. ఎన్ని చెప్పినప్పటికీ గుడ్డివాడే అవుతాడు. కళ్ళున్నా కళ్ళు లేనటువంటి వాడే అవుతాడు. వారంత గొప్పవారైనప్పటికీ చీకటిలో ఉన్న వారి చందమునే వాస్తవమును గ్రహించడానికి ఉన్నారు. అది చీకటిలో ఉన్నవాడు గనక ఎలాగైతే ఏ వస్తువు ఎక్కడుందో, ఏది సత్యమో గ్రహించకుండా ఎలా ఉంటాడో అలాగే వీడు అజ్ఞానంగానే ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అసలు సత్యాన్ని అనుభవంగా లేడు అని. కాబట్టి ఎంతటి ప్రాపంచిక వివేకమును ఆత్మజ్ఞానం లేని వారు దుర్మతులు, అంధులే కనుక ప్రపంచ దృష్టిలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నప్పటికీ పరమార్థ దృష్టిలో వారు గణనీయులు కారు. కనుక జనులు ఆత్మతత్వం ఎరింగి మానవులకే కాక భగవంతునికి కూడా ప్రీతిపాత్రులు కావలేను. భగవంతుడికి ఎప్పుడు ప్రీతిపాత్రుడు అవుతాడండి అంటే ఆత్మతత్వం తెలుసుకొని ఆ అనుభవంగా నిలవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఆ అనుభవంలో నిలిచినటువంటి వాడు, అంటే నిరంతరం సమాధిలో ఉన్నటువంటి వాడు భగవంతుడికి ప్రీతిపాత్రుడు అవుతున్నాడు. అసంగమగు ఆత్మను కర్తగా భావించడు. దోషం ఏంటి వీడిలో? దోషము అసంగమైనది. వేటితో సంబంధం లేనంటే ఆత్మని, ఆ ఆత్మశక్తి వలన ఇవన్నీ జరుగుతున్నాయండి, ఆత్మశక్తి లేకపోతే ఇవేమి జరగవండి, ఈ కర్తగా అనుకునేటువంటిది అది దోషము. దోష కారణము బుద్ధి శ్రవణాదులచే సంస్కరింపబడుకుండుట. ఆ దోషం పోకుండా ఉండడానికి కారణం ఏంటంటే వీడి బుద్ధిలో ఉన్నటువంటి సంస్కారాలు. ఇప్పుడు వాసనలు, సంస్కారాలు అని చెప్తున్నాం చూడండి, అవి శ్రవణాదులచే అంటే విని వేదాలు, ఉపనిషత్తులు, ఈ సగ్రంథ ఈ శ్రవణము ఇవన్నీ చెయ్యకపోవడం వలన
అందుకే శ్రవణం అనేటిది మొట్టమొదటే పెట్టారండి మనకి. ముందర వినాలి, ఆ విన్నటువంటిది మననం చెయ్యాలి, విని వదిలేయడం కాదు. వినగా 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 వాడిలో అవి పని చెయ్యాలి. అవి వాడికి ఎప్పుడైతే ఆ విన్నటువంటివి మననం జరిగి లోపల ఆ లోపం ఎక్కడ జరుగుతుందో, ఆ దోషం ఎక్కడుందో వాడిలో వాడే ఆ లోపల 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 చూసుకుంటున్నాడు. శోధించుకోగా వాడిలో వాడికి ఇవన్నీ కూడా చక్కగా తెలియబడతాయి. తెలియబడి వీటన్నిటికంటే వీటితో ఏ సంబంధం లేకుండా ఉన్నటువంటి చైతన్యమే భగవత్ శక్తి, అదే సత్యము అనేటిది వాడికి అనుభవంగా తెలియబడుతుంది. ఆ అనుభవంలో నిలిచిపోతాడు. తెలియబట్టమే కాకుండా నిలిచిపోతాడు. దోష ఫలితము అజ్ఞాన రూప అంధత్వము, సత్యమును చూడజాలకుంట. ఈ దోషం వల్ల పరమాత్మే కర్తండి అనేటువంటి దోషము, ఆ దోషము ఎందుకు అంటున్నాడంటే వాడిలో ఆ శ్రవణం చేసినటువంటి దాన్ని అప్లై చేసుకొని ఆ అనుభూతి పొందలేదు కాబట్టి. ఆ అనుభూతి పొందలేదు కాబట్టి వాడు ఎలా ఉన్నాడు? అజ్ఞానంగానే ఉన్నాడు. ఆత్మ ఎట్టిది? కేవలమై సాక్షి అయి అసంగమై ఉన్నది. అట్టి నిష్క్రియ అసంగ ఆత్మను కర్తయిన మనుషుడు ఎలా చెప్పుచున్నాడు? అజ్ఞానము వలన, బుద్ధికి ఇంకను శ్రవణాది సంస్కారము లేనందువలన. కాబట్టి అతని స్థితి ఎట్లున్నది? గ్రుడ్డివాని వలేనున్నది. సత్యము అతడు కాంచుట లేదు. అది నిజాన్ని అనుభవంగా లేకపోయేటప్పటికీ వాడు గుడ్డివాడే అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఎందుకంటే ఉన్న సత్యమునందు ఆ బ్రహ్మ సత్యం అంటే అదొక్కటే సత్యము, మిగతా అన్ని కూడా మిథ్య. ఈ వాక్కు శ్రవణం, ఈ మాటలు భగవత్ సంబంధమైన మాటలు. ఆ భగవంతుని పొందాలంటే ఎలా చేయాలి, ఎలా పోగొట్టుకోవాలి, ఏమేమిటి కారణము, ఇవన్నీ కూడా వాడు తెలుసుకుని ఆ వినడం వల్లనే కదా వాడు తెలుసుకుంటున్నాడు. ఇవేమి బయట కనిపించేది కాదు. నీ బుద్ధి నీకు బయట కనబడట్లా, నీ లోపలే నీకు తెలియబడుతుంది. పండు బయట ఉన్నప్పటికీ ఆ పండుని తీసుకోవాలనేటువంటి ఆలోచన లోపలే కలుగుతుందిగా. అది బాగుందనో బాలేదనో వచ్చేటువంటి ఆలోచన లోపలే కలుగుతుంది కదా. అంటే ఆ లోపల కలిగేటువంటి ఆలోచనని, అదే సంస్కారాలుగా ఉన్నటువంటి బుద్ధిలో ఉన్నటువంటి సంస్కారాలని వీడు సంస్కరించుకోగలగాలి. దానికి నిత్య నిరంతరం మంత్రానుష్ఠానము, ఈ సద్గ్రంథం శ్రవణము, ఇవన్నీ కూడా చేయడం వల్లనే ఆ మనస్సు శుద్ధమవుతుంది. నిర్మల మనస్సే పరమాత్మ తత్వం. ఇంకంతకంటే అక్కడ ఇంకోటి ఏదో వచ్చి పడట్లేదు అక్కడ. నాగలక్ష్మి వచ్చారండి. లత, నాగలక్ష్మి వచ్చారమ్మా? వచ్చారమ్మా. పనిలో ఉన్నారేమైతే. ఎవరన్నా మాట్లాడంటారు అసలు. లత మాట్లాడమ్మా. జై గురుదేవమ్మా. అదే ఇందా చెప్పారు చూడండమ్మా, అసంగముగా ఆత్మను కర్తగా భావించుట. నిజంగా అమ్మ, ఆ పెద్ద దోషాన్ని గనక గుర్తించి ప్రతి చోట ఆ దోష దృష్టితోటి అట్లా తీసేసుకుంటూ ఉంటేనే కానీ ఆ సత్యము అట్లా తెలియబడుతూ ఉంటుందమ్మా. ఎందుకంటే గురువు ముందు నన్నెవరినో తెలియజేశారు, నేనెవరో తెలియజేశారు. ఆ తెలియజేసిన తర్వాత ఆ ఆత్మానుభూతిలో ప్రతి ఒక్కటి ఉన్నది సత్యమే అని, సత్యమే ఇన్ని రకాలుగా తెలియబడుతుందని దోష నివారణ చేసుకుంటూ ఉంటేనే కానీ, ప్రతి చోట ఆ విచారణతో తీసేసుకుంటూ ఉంటేనే కానీ ఆ సత్యం సత్యముగా తెలియబడుతుంది. ఎందుకంటే ఉన్నది ఒకటే, ఆ ఉన్నదే సత్యము. ఆ సత్యాన్ని సత్యంగా తెలుసుకోవాలి. అట్లా ప్రతి చోట గుర్తించటమేనమ్మా. నిజంగా ఒక్కొక్క మాట కూడా చాలా వివరంగా తెలియజేస్తున్నారమ్మా. ఎందుకంటే అంత లోతుగా వెళ్ళి వాడు అలా తీసేసుకొని ఆ రకమైన సాధనలో ఉంటేనే గాని వాడిలో ఉన్నవన్నీ కూడా
పోవు అనమాట. అంటే అవునమ్మా. పోవు అంటే నిజంగా ఉన్నయ్యా అంటే ఉన్నయ్య నాడు నమ్మకంలో ఉన్నాడు ఉన్నాడు కాబట్టి కాబట్టి పోతాయి అని చెప్పేసి చెప్పుకోవాలి అక్కడ. చెప్పుకోవాలి. అవునమ్మా. ఎండమావిలో నీరు ఎప్పుడు వచ్చిందండి, ఎప్పుడు పోద్దండి అంటే ఏం చెప్తావు? అది రావడము అబద్ధమే, పోవడము పోవటము అబద్ధమే. అబద్ధమే. ఇది ఉన్నది అనుకుంటే మాత్రం రావడం నిజము, పోవడం నిజం. పోవటం నిజం. అవునమ్మా. అంటే కళ్ళకు కనిపిస్తుంది కదండి, అందుకే ఏమన్నారు, దీన్ని మిథ్య అన్నారు. అవునమ్మా. ఉన్నదని చెప్పలేదు, లేదని చెప్పలేదు. చెప్పలేదు. ఉన్నది ఎప్పుడు మార్పు చెందుతుంది. అవునమ్మా. సత్యం అంటే ఎప్పుడు మార్పు చెందకుండా ఏకంగా ఉండేటువంటిది కదా సత్యం అంటే. అవునమ్మా. అందుకని ఇది మార్పు చెందుతుంది కాబట్టి ఇది ఉన్నట్లో ఉన్నా లేనట్లే. అందుకే లేని దాని వలే అని చెప్పారు. నాగలక్ష్మి మాట్లాడతారండి, పక్కకి వెళ్ళారా? ఇంకెవరన్నా మాట్లాడండి. శ్వేతక్క మాట్లాడమ్మా. నమస్కారం. ఇదేనమ్మా ఎప్పుడు అసత్యంలో ఉండటానికి. అలా ఎక్కువసేపు ఉంటే వాసనలన్నీ తగలబడిపోతాయి అన్నారు కదమ్మా. ఎందుకని ఎక్కువ ప్రతిదీ కూడా విచారణ, కొన్ని విచారణ జరుగుతున్నాయి, జరిగినా కూడా ఇంకా ఆన్సర్ అదే అనమాట, ఉన్న సత్యం అది. మీరు అన్నారు కదమ్మా, ఎండమావుల్లో నీళ్లు ఉన్నాయా అంటే లేవని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ భ్రమ తొలగినప్పుడే. అంతేగా, ఎప్పుడు దాని దగ్గరికి వెళ్ళినప్పుడు నిజం చూసినప్పుడు కదా. అంతేగా. అలాగే వీడు మంత్రానుష్ఠానం, ధ్యానము వీటన్నిటి వల్ల అష్టాంగ యోగాలన్నీ అభ్యసిస్తే గాని, ఆ సాధన ద్వారా వాడు సమాధి అనుభవం పొందితే గాని అప్పుడు వాడికి పూర్తిగా అనుభవం అవుతుంది. ఎప్పుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు పొందినా కూడా లాభం లేదమ్మా, ఉరిక అట్లా కాదు. అంటే పొందడం అంటే ఏమిటి, ఇంకా పొందామంటే ఇంకా మార్గం లేదనమాట అక్కడ. అవునవును, అదే ఆ ఊత పట్టుకొని మారనటువంటి స్థితి అది. ఆ ఊత పట్టుకొని ప్రతిదాన్ని కొట్టేసుకుంటూ ప్రసంగం అన్నారు కదమ్మా, అలాగే ఏది వచ్చినా కూడా ఉన్న సత్యం ఇది అని గుర్తిస్తూ అలా ఉంటుంది ఎప్పుడు ఆ స్థితిలో ఉండటానికి. అంటే ఆత్మస్థితులు ఇవేమీ లేవు అంటే వస్తున్నాయంటే ఇది ఆత్మస్థితి కాదని వాడికి అర్థమైపోతుందిగా. విషయం వస్తుందంటే, అక్కడ ఆలోచన వస్తుందంటే అంతేగా. ఇవన్నీ వాడికే గ్రహింపు వచ్చి వాటిని అన్నిటినీ కూడా వీడు, అందుకే వీటి ఎందు బాహ్యంగా కనిపించేటి వాటి ఎందు ఆశ లేకుండా పోవాలి, కోరిక లేకుండా పోవాలంటే వీడు ఎంత సాధన చేస్తే గాని వాడిలో వీడి ఎలా ఉన్నాయో, ఉన్నప్పుడు కూడా ఎలా మార్పు చెందుతున్నాయో, అవి ఎలా దుఃఖభూయిష్టంగా ఉన్నాయో, వాటి వల్ల ఏ నష్టపోతున్నామో, ఇవన్నీ కూడా ఆ బుద్ధిలో బాగా దృఢమైంది అనుకో వాడికి, అప్పుడు వీటి యందు సత్యత్వ బుద్ధి ఉండదు. ఇంకా ఎప్పుడు అలా ఉండేలాగా చూసుకుంటే ఎవరికి వాడు అలా చూసుకోవడమేనమ్మా, చూసుకొని అలా ఉండటమే. మోహన్ యొక్క మాట్లాడమ్మా. ఏ గురుదేవమ్మా, ఏ గురుదేవ తల్లి, మీరు చెప్పినట్టు ఒకప్పుడు వాడు సర్చ్ చేసుకుంటూ ఉండాల్సింది. వాడు సర్చ్ చేసుకోకపోతే వాడు వెనకున్నట్టే. వాడు ఎప్పటికప్పుడు ఎప్పుడు ఏది జరిగినా సరే, ఏ చిన్న విషయం వాళ్ళు కలిగినా కూడా నాకెందుకు కలిగింది, నేనెవరిని, నేను పరమాత్మనే కదా, నాకెందుకు వచ్చింది ఇది అని చెప్పి వాడు అంతసేపు తీసేసుకుంటూ ఉండాలి. వాడు అంతసేడికి ఇదే లోపల. ఇక నా 2 రోజులు లేదు వాడికి. ఇంకా 2 రోజులు వాడు జీవుడైపోతున్నాడు కదా. 2 ధ్యాస లేకపోతే పరమాత్మనే, నేను పరమాత్మనే అని చెప్పి అంతసేడికి వాడు ఆ పరమాత్మ ధ్యాసలో ఉన్నాడు అంటే అమ్మ తిరిగే ఉండదమ్మా. నా అనుభవం చెప్తున్నాను నేను.
పరమాత్మ దశలో అంటే వాడికి ఎన్ని వస్తున్నా కూడా అది క్షణికాలు. అంతే, అది ఆ ఏకాగ్రతలో ఉండటమే. ఆ ఏకాగ్రతలో ఉంటుంటే ఇవన్నీ వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. వస్తుంటాయి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వస్తుంటాయి, ఎవరికైనా వస్తాయి. ఇళ్ళని తర్వాత ప్రతి మనిషికి ప్రతి మనసుకి వస్తూ ఉంటాయి, తప్పదు కదా. అసలు శరీరం వచ్చిందంటేనే అవన్నీ అనుభవించడానికే వచ్చింది. కొత్తవి సేకరించకుండా ఇప్పుడు జ్ఞాన సాధనతో వీడు కొత్తవి సేకరించకుండా ఉంటాడు. చేసుకున్నాడు, అన్ని తీసేసుకుంటారు, ఖాళీ చేసేసుకుంటున్నాడు. డబ్బా ఖాళీ అంటారు చూడు, మీరు చెప్తారు చూడు, అట్లా డబ్బా ఖాళీ చేసుకుంటూ ఉంటున్నాడు అనమాట. ఆ పరిస్థితి అలా ఉందమ్మా. ఆ డబ్బా ఖాళీ చేసుకోకపోతే మళ్ళీ శరీరం వస్తుంది. ఏ జన్మ వస్తుందో చెప్పలేము, ఎటువంటి పరిస్థితులు వస్తాయో చెప్పలేము, మళ్ళీ గురువు ఎప్పుడు దొరుకుతాడో తెలియదు. అందుకని వీడు నిరంతరం సాధన, శోధన తనలో తాను శోధించుకోవడమే. అవునమ్మా, మీరు చెప్పారు ఇందాక, ప్రతి జన్మ ఎత్తూ ఉంటే ఒక్కో జన్మలో కాస్త తగ్గించుకుంటూ ఉంటాడని కానీ అది కూడా కాదమ్మా. ఆ జన్మలో తగ్గించుకోవడం కాదు, ఎన్ని జన్మలు ఎత్తాలో అట్లా మానవ జన్మ రావాలి కదా. కాదు, మానవ జన్మ వచ్చిన తర్వాత కూడా పుణ్య పరిపాకం కావాలి వాడికి, కావాలి వాడు. అది ఇప్పుడు మనిషి పుట్టిన వాడు ప్రతి ఒక్కడు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావట్లేదు. ఎందుకంటే వాడికి ఈ మానవ జన్మ వచ్చినా సరే ఆ మానవ జన్మలో కూడా వాడికి జ్ఞానం వైపుకి మళ్ళాలంటే వాడు పుణ్య పరిపాకం అయితేనే కానీ ఇటు పక్క మళ్ళలేడు. అవునమ్మా, వాడికి మనసులో విరక్తి కలగాలి, నాకెందుకు ఇట్లా ఉన్నానని కలగాలి. తర్వాత గురువు దొరకాలి, పోవాలి. ఇన్ని రకాలు చేస్తే వాడు చివరి దశకు వస్తాడు. వాడు మరి చివరి దశకి రావాలంటే మనము ఇప్పుడు చిన్నప్పటి నుంచి రాలా, వయసు వచ్చిన తర్వాత వచ్చాం. వయసు వచ్చిన తర్వాత వచ్చి మనం రాలేదు అనుకుంటున్నాం మనం, కానీ ఇప్పుడైనా సరే ముందుకు పోవటానికి ప్రయత్నిస్తున్నాం. అంతే. ఇప్పుడు గింజ పెట్టిన తర్వాత అది మళ్ళీ ఫలించాలంటే, పండుగ తయారవ్వాలంటే అది ఎంత టైం పడుతుందండి? అవునమ్మా, అది అట్లా అయింది. అలాగే వీళ్ళు గురువు గారు అది వేశారు, ఆ బీజం వేశారు. నువ్వు శరీరం అనుకుంటున్నారా? నువ్వు కాదు, నువ్వు బ్రహ్మవి. అయితే ఆ బీజం వేసిన తర్వాత వీడు సాధన చేస్తూ ఉంటేనే కదా ఆ బీజం మొలకెత్తి అది మొక్కగా వచ్చి చిన్నగా ఎదిగేది. నిరంతరం సాధనే. వాడు కూడా గురువు దొరకాలంటే చాలా కష్టం అమ్మా. పాకం వాళ్ళలోనూ ఎవడో ఏదో చెప్పాడని ఒక్కడు అట్లా వెళ్తారు కూడా వాడు ఉండలేడు అక్కడ. ఎందుకంటే వాడికి ఆ మనసు నిలవకపోతే అక్కడ కూడా ఉండలేడు, గురువు దొరికినా కూడా ఉండలేడు. వాడికి ఆ సరైన స్థితి రాలేదనుకోండి, ఆ టైం రాలేదనుకోండి, వాడు ఉండలేదు, వెళ్ళిపోతాడు. ఫస్ట్ లో నేనైతే ఏందా గురువులు అంటారు, ఈ గోలు ఏమిటా, ఈ మాటలు ఏమిటా, ఈ భోజనాలు ఏమిటా అనుకుంటేదాన్ని ఫస్ట్. అంటే గురువు అంటే వీడేదో ఒక రకమైన ఇది పెట్టుకొని ఉన్నాడు, అది ఇక్కడ లేకపోయేప్పటికి ఇదేమిటి గురువు అంటున్నారు, ఇట్లా ఉంది ఏమిటి, ఈ పరిస్థితులు ఏమిటి అని చెప్పేసి వాడికి అలా వస్తాయి ఆలోచనలు. ఫస్ట్ అట్లా ఉండేది. తర్వాత ఎప్పటికో నాకు జ్ఞానోదయం అయిందమ్మా. చాలా అది పడిపోయేదాన్ని, నా ఇంటి పడిపోయేదాన్ని, కానీ అది సమాధి కాదు, ఊరికే ఇది వచ్చేది అనమాట అట్లా, అంతేగాని ఆ తర్వాత కానీ అసలు నాకు తెలియలే. దుర్గ గారు చెప్తున్నా, ప్రసన్నామ గారి దగ్గరికి వెళ్ళి రోజు వింటున్నా, రోజు సత్సంగం చెప్పుకునేవాళ్ళం కదా. రాకముందు రోజు వెళ్ళేవాళ్ళం కదా, ప్రసన్నామ గారు, నేను, పద్మావతి, 5 వెళ్ళేవాళ్ళం బాగా. ఆయన చెప్పుకుంటే ఆయన కూడా అయ్యశ్రీ కూడా పాప ఏ మాట కామాటే పంచకోశాలు వివరణ అసలు అన్ని రకాలు చెప్పేది పాప అమ్మాయి. అంతేగా, అలా చెప్పేది పాప. తెలుసు కదా, మమ్మల్ని అడిగించేది నీకు అక్క ఇది చెప్పాలి మీరు అనేది, చెప్పింది చెప్పింది ఏంటని అడిగేది, బాగా అడిగేది పాప అమ్మాయి కూడా. అంత ముందే వివరణే తెలీదు, పంచకోశాలు అసలు దాని వివరణ ఏంటి, ఒక్కొక్క కోశం ఏం పని చేస్తుంది అది కూడా తెలిసేది కాదు మనకి. ఇప్పుడు అవన్నీ వినంగా వచ్చాయన్నమాట. పంచభూతాలంటే తెలియదురా నాకు, నువ్వేమన్నా అనుకో. అసలుకి ఈ మార్గంలోకి రాని వాడికి ఏం తెలుస్తుందండి? ఏదో ఆకాశం అంటాడు, భూమి అంటాడు, గాలి వస్తుంది కాబట్టి గాలి అంటాడు, ఇంకా వాడికి అగ్ని కూడా దేవుడు ఏదో గుళ్ళో అన్నారు కాబట్టి మనం అన్నాం అంతే. అంటే ఆ లోతుకు వెళ్ళలేదు కదా, ఊరకే పైగానే ఉన్నాడే, లోతుకు వెళ్ళలేదు. ఇప్పుడు ఈ జ్ఞానంలో ప్రయాణం చేసే కొద్దీ ప్రతిదీ లోతుకు తీసుకుంటాడు, లోతుగా అర్థం చేసుకుంటాడు, వివరణ చేసుకుంటాడు. అంతే, నీలోనే ఉన్నాయి ప్రపంచం మొత్తం, ఎక్కడో లేదురానే అర్థమైపోయింది.
బాహ్య ప్రపంచం కొద్దిగా వరకే కనిపిస్తుంది, అంతర్ ప్రపంచం అమెరికా కూడా కనిపిస్తుంది, ఇవన్నీ అన్ని కనిపిస్తాయి. వాడు ఏదనుకుంటే అది కనిపిస్తుంది. ఎందుకని వాడు మనసుగా ఉన్నాడు కాబట్టి. మనసుకి ఏమిటి ఎప్పుడు ఊహించుకోవడమే దాని లక్షణం. నిమిషాలు అమెరికా వెళ్ళి వస్తాడు, నిమిషం బొంబాయి వెళ్ళి వస్తాడు, ఒకటి హైదరాబాద్ వెళ్ళి వస్తాడు. వాడు దుంపదేగా అంత మాయా మనసమ్మ. గాలి కదా అది. గాలి కంటే కూడా వేగంగా ప్రయాణం చేస్తుంది. అంటే ఆ సూక్ష్మం అయిపోయిందిగా, బాహ్యంగా స్థూలభూతాల్లో గాలిగా ఉంది. కానీ సూక్ష్మం వచ్చేప్పటికి శరీరంలో ఏర్పడేప్పటికి పంచ తన్మాత్రలుగా తయారయ్యి దాంట్లో ఏర్పడేటప్పటికి చాలా సూక్ష్మంగా అయిపోయి దాని ప్రయాణం చాలా అతివేగంగా, అన్నిటికంటే వేగమైనది ఏంటంటే అది. అట్లా అనుకున్నా అట్లా వెళ్ళిపోతుంది. అక్కడ ఉంటాడనమాట వాడు. అక్కడ విషయం తెలుసుకుంటాడు అనమాట. అటువంటి దాన్ని వీడు నియంత్రించి దానికి మంత్రం అలవాటు చేసి దానికి విచారణ చేయించి ఇక్కడ ఏం దోషమో, ఏం చేస్తున్నాడో, దేని వల్ల నష్టపోతున్నాడో అవన్నీ చెప్పి 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 ఎంత కాలం వాడికి చెప్పగా మనసులోకి వస్తుంది. ఆత్మస్థితికి ఇప్పుడు కూడా అంతే. దాని వచ్చినట్టే వస్తుంది, పోయినట్టే పోతుంది. అంతలోకి అవును, ఇప్పుడు కూడా నిలుచుద్ది, మళ్ళీ సెకండ్ లోనే మారుతానంటది. దాన్ని మార్చుకోవడం అసలు స్థితిలో ఉన్నవాడికి ఇవేమీ లేవు, కానీ అక్కడ దాకా వెళ్ళనటువంటి వాడికి లేదు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే ఈ కర్మ జరుగుతుందంటే ఈ 5 ప్రధానమైనవి ఉంటేనే అక్కడ కర్మ జరుగుతుంది. ఈ కర్మ ఎప్పుడు సమర్థ అవుతుంది? జ్ఞానం పొందితే, జ్ఞానానుభవంలో ఉంటే గాని ఇవన్నీ అక్కడ లయమైపోతాయి అన్నమాట. దాంట్లో జ్ఞానంలో ఇవన్నీ లయమైపోతాయి, పరిసమాప్త అయిపోతాయి. ఇంకా వాడికి జన్మ లేదు, కర్మ లేదు. ఆ జ్ఞాని అయినటువంటి వాడు కర్మ చేస్తున్నా కర్మ అనేటిది లేదు కాబట్టి ఇంకా జన్మ లేదు. చూసేవాడు చేస్తుండేవాడుగా ఉన్నాడు, కానీ వాడికి ఆ వెలుగులో ఎప్పుడు నిత్య నిరంతరం మహాలక్ష్మి చెప్తుంటారు చూడు, ఆ వెలుగే ఎటు చూసినా అదే కనిపిస్తుంది, అదే ఆ శరీరం వంటిదే లేదు, ఉన్నదంతా వెలుగే అని. ఆ నిరంతరం ఆ వెలుగుగా ఉండేటప్పుడు ఇంకా వాడికి ఏముంది? ఏమీ లేదు. సర్వం బ్రహ్మమయం జగత్. అది కూడా చాలదు అక్కడ. ఆ మాట దేనికంటే చెప్పుకోవడమే గాని అనమాట. అంతా ఖాళీ వెలుగు, శూన్యం కాదమ్మా, అది ఖాళీ వెలుగు. అంట 24 అన్నట్టున్నావు. మా మ్యూట్ లో పెట్టుకున్నాను. ఇంకెవరన్నా మాట్లాడున్నా? దీప మాట్లాడతామ్మా, ఉన్నావా? మాట్లాడండమ్మా, అనుభవాలు చెప్పండి చక్కగా. తెలియకపోతే ఆ అమ్మాయి అన్ని చెప్తుంది చక్కగా, అన్ని మీకు వివరంగా. నేను ఈ స్థితిలో ఉన్నా అని చెప్తుంటే తను ఏం చేయాలో చెప్తుండు చక్కగా. చెప్పండి అమ్మా. భారతి గారు మాట్లాడతారమ్మా, మాట్లాడండమ్మా. శేషమ్మ గారు. జయ గురుదేవ తల్లి. భగవద్గీత అయిపోయే కొద్ది ఇంకా మనకి ఇంకా మాటలు లేవమ్మా. అంతే. అమ్మ మనల్ని అక్కడ పెట్టారు, అక్కడికి ఏం వస్తుందో, ఏం చేస్తున్నాం, ఏం లేకుండా అక్కడ అలా చేశారమ్మా. ఈ శాశ్వతంగా ఉంటే ఇంకా ఏమవుతాం? ఉండటమేనమ్మా, లాగే ఉండటం అంటే మన అదృష్టం. మన గురువు గారు ఇచ్చారు. మనం ఫస్ట్ నుంచి కూడా ఈ అబద్ధాలు ఇవన్నీ ఏమి లేకుండా ఆ బేసిక్కే కరెక్ట్ గా ఉంటుంది, బాగానే ఉంటుంది. అంతే కదండి. పునాది గట్టిగా ఉందనుకోండి, బిల్డింగ్ చకచక కట్టేసినా హాయిగా ఉంటుంది. పునాది గట్టిగా లేదనుకోండి, ఆ బిల్డింగ్ నిలవదుగా అక్కడ.
మీరు ఒకటి నాగలక్ష్మమ్మ ఒకటి అది ఇట్లానే లేదు, అంతా ఒకటి అంతా ఒకటి. అది అందరికి తెలియజేస్తున్నారు. అది మేము తెలుసుకొని మేము అలాగే ఆ గురుదేవుడు మనకి అన్ని విధాలుగా తెలియజేస్తున్నారు. చేస్తున్నారు. ఆ గురువు యొక్క దయ్య తల్లి అలా ఏం లేదు, చెప్పినట్టు ఇది ఉంది అనుకుంటే ఇంకా వస్తాయి. తర్వాత అక్కడే కొట్టేసేసుకున్నామంటే ఇప్పుడు ఇట్లా వేరే కొట్టుకోవాలని ఫస్ట్ లోనే చెప్పారు. తల్లి వేరు కొట్టేస్తే ఏది లేదు. కాకపోతే ఇది నన్నాళ్ళు ఎక్కడ ఏదో వచ్చేస్తే రాదు, చెప్పలేం. రాదు అని కానీ చెప్పలేం కాబట్టి తస్మా జాగ్రత్త. ఆ అర్థం అనేది ఉంటుంది కాదు. నమస్కారం అమ్మ, గురువు గారు మనకి ఇంత చేశారు. మనం అంతకన్నా ఇంకా మనం అది మాత్రం నిజమమ్మ. గురువు మీద తపనను ఆ గురువు చెప్పిన మాటల మీద విశ్వాసం ఉండి అమ్మ ఆ రూట్లో వెళ్తూ ఉంటే అన్నీ విడమర్చి తెలియజేస్తారమ్మా. నిజంగా మీరు జ్ఞానయోగంలోకి వెళ్తే ఇంత వివరంగా ఉంటుందిరా, ఇంకా బాగుంటుందంటే ఏదో అనుకున్నామమ్మా. ఒక్కో అధ్యాయానికి వచ్చే కొద్దీ లోపల జరిగే అనుభవాన్ని వాళ్ళు పదాల రూపంలో తెలియజేస్తుంటే నిజంగా వాళ్ళు ఎంత అనుభవం పొందుంటే ఆ అమ్మ కానీ ఈ స్వామీజీ కానీ వాళ్ళంత వివరంగా తెలియజేస్తున్నారు. లోపల జరిగేదాన్ని తెలియజేయాలంటే చాలా కష్టం. వాళ్ళు ఎప్పుడు అదే స్థితిలో ఉంటేనే కానీ ఎప్పుడు అబ్జర్వేషన్ లోనే ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా తెలియజేస్తున్నారు. అవునమ్మా, ఆ తల్లి ఆ బోధలో కానీ ప్రతి పదంలోనూ అవన్నీ వివరంగా తెలియజేస్తూ మనల్ని ఇట్లా మమ్మల్ని ముందుకి తీసుకెళ్తున్నారంటే నిజంగా అమ్మ ఈ జన్మ దొరికినందుకు ఒక్క క్షణం కూడా వృధా చేసుకోకూడదమ్మా. చివరి శ్వాస వరకు కూడా అంతే దీనితోటి ఉండాలమ్మా. ఇంకా ఆ స్థితిలో ఉండిపోవటమే, అంతేనమ్మా. ఇప్పుడు అక్కడ చెప్తుంది అమ్మాయి వెంటనే అమ్మాయి అది అంత బాగా హాయిగా. మీరు భగవంతుడు గురువు వేరు కాదురా అంటే వేరు కాదని మాటల వరకు, కానీ ఇప్పుడు అనుభవంగా తెలియబడుతున్నప్పుడు ఇంకా ఉన్నదంతా ఒకటే తత్వం అయినప్పుడు ఇంకా ఏది వేరుగా లేనప్పుడు ఇంకా ఆ మాటకి అర్థం కరెక్ట్గా ఇప్పుడు సూట్ అయ్యిందమ్మా. అది అనుభవం అయితే గాని అవునమ్మా, అక్కడ వాడికి తేలిపోతుంది. ఆ సందేహాలన్నీ తేలిపోతాయి. అవునమ్మా. ఎక్కడికక్కడ కొట్టేసుకోగలుగుతాడమ్మా. ఎందుకంటే సత్యం తెలిసిన తర్వాత అది ఏ అసత్యానికి తావు ఇవ్వదమ్మా. ఎందుకంటే ఉన్నది ఒకటే సత్యం, అంతే. ఆ సత్యమే నా స్వరూపం, అంతే. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క మనిషి యొక్క లక్షణాలు ఆయన చెప్తున్నాడు కదా మొదటగా. ప్రతి అధ్యాయంలో ఒక గుణత్రయ విభాగంలో ఒక రకంగా అని, సాంఖ్యయోగంలో ఒక రకంగా కానీ, ఇట్లా ప్రతి అధ్యాయంలో మనకి అర్థమయ్యేట్టు బాగా వివరంగా చెప్తున్నాడు కదా. బాగా వివరంగా ఒక్కొక్క అధ్యాయులు ప్రతి నేర్చుకోవడమే. మనం అధ్యాయం పెరిగే కొద్దికి మనకి దాంట్లో ఉన్నదంతా సారం అంతా అర్థం అవుతుంది. అందుకే కదా నాన్న ఉపనిషత్ సారం అన్నారు భగవద్గీతని. ఉపనిషత్తుల్లో 108 ఉపనిషత్తుల్లో చెప్పినటువంటివన్నీ కూడా ఈ గ్రంథంలో మనకి తెలియజేశారు. ఆ మహర్షులు వాళ్ళు అంతంత తపస్సు చేసి ద్రష్టలయ్యి వాళ్ళ అనుభవాలు పొంది ఆ ఉపనిషత్తులుగా మనకి తెలియజేశారు. ఆ ఉపనిషత్తుల యొక్క సారమే ఇక్కడ కృష్ణ భగవాన్. వాళ్ళ అనుభవం కలగడానికి కూడా ఈ భగవత్ శక్తే కదా, అందరిలో ఉన్నది అదే శక్తి.
అవును, అందుకే ఒక్కొక్క అధ్యాయం చదువు